ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన ఖార్గే. ముడుపుల మస్కలో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మట్టగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. భూములు ఇవ్వనందున రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారు కేటీఆర్. గురుకుల విద్యార్థుల కోసం సీఎం 10 నిమిషాలైనా కేటాయించాలి కవిత. ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన ఖార్గే. వయనాడ్ లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంకకు స్వీట్లు తినిపించి నోరు తీపి చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని ట్వీట్ చేశారు. కలిసికట్టుగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చారిత్రాత్మక విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటర్లు, ముఖ్యంగా మహిళలకు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేసిందని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. సంగారెడ్డి జైలు నుండి చెరపల్లి జైలు వరకు అమాయకులు జైల్లో ఉంటే, కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు చేస్తున్న వారు గద్దెనెక్కి కూర్చున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో చేయని తప్పుకు పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అక్కరలేని ఫార్మా విలేజ్ను పేదలపై రుద్దుతూ భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాల తరపున భారాస పోరాడుతుందని చెప్పారు. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైన సమయం కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిని కవిత పరామర్శించారు. రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలిసి వేస్తుందన్నారు. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్లు ఉండడం సరికాదన్నారు. నారాయణపేట పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపినా మరుసటి రోజు అదే ఘటన పునరావృతం కావడంపై ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి సన్నివేశము. ఈరోజు వాంకిడి ఆశ్రమ పాఠశాలలో మరి విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల ఒకేసారి ఆహారం తిన్నటువంటి 30 మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి
రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ ప్రాధాన్యతను గుర్తించండి. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎస్టీ వెల్ఫేర్ భద్రాద్రి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా భద్రాద్రి ఆలయంలో మాడవీధుల విస్తరణ చేపడతామన్నారు. మొదటి విడతగా 68 కోట్ల నిధులతో స్థల పరిశీలన పనులు త్వరలో మొదలు పెడతామని చెప్పారు. పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొక్కసారి చర్చించుకుందామని. మూడుపుల మస్కలో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మట్టగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. వదిలేస్తే మరొకరు తప్పు చేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అంతకుముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. జగన్ ఆదాని లంచాల కహానీపై చంద్రబాబు స్పందించారు. సౌర విద్యుత్ టెండర్ల వ్యవహారంతో గత జగన్ ప్రభుత్వానికి 1750 కోట్ల మేర ముడుపులు అందాయని, అమెరికా కోర్టులో అక్కడి ప్రభుత్వ సంస్థలు ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో జగన్ ఇక్కడ ప్రాసిక్యూట్ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నామని తెలిపారు. వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ గానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్ని కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేవిడిగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది
హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నగరానికి 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనపై జలమండలి నీటిపారుదల శాఖతో సమీక్ష నిర్వహించారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ మంచినీటి తరలింపు లభ్యత, వ్యయంపై అధ్యయనం చేసి నివేదికలు రూపొందించాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ 1 నాటికి టెండర్ల ప్రక్రియకు వెళ్లేలా కార్యాచరణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అసలైన సినిమా ముందుంది. 10 ఏళ్లలో చేసిన అవినీతి సొమ్మును మొత్తం బయటకు తీసి ప్రజలకు పంచుతా అంటూ మైనంపల్లి రోహిత్ వ్యాఖ్యానించారు. అసలైన సినిమా ముందటుంది. అందరు కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, మీరు 10 ఏళ్లల్లా ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గుంజుకొస్తాం. మా ప్రజల సొమ్ము, మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా ప్రజలకు అందజేసే వరకు మరి మీ వెంట పడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ, మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లన్నీ ఓడిపోయారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి. అయినా వాళ్ళక్కడ గెలవలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. డబ్బుల ద్వారా, అబద్దాల ద్వారా గెలిచాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేడి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. ప్రియాంకకు శుభాకాంక్షలు తెలిపిన ఖార్గే. ముడుపుల మస్కలో వైఎస్ జగన్ రాష్ట్ర ప్రతిష్టను మట్టగలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. భూములు ఇవ్వనందున రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారు కేటీఆర్. గురుకుల విద్యార్థుల కోసం సీఎం 10 నిమిషాలైనా కేటాయించాలి కవిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.